హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో చేసేటప్పటికి. సో చిన్న వర్క్ ఉండడం వల్ల నేను గ్యాప్ తీసుకున్నా. ఈరోజు వచ్చేసి కొంచెం డేంజరస్గా ప్రాక్టికల్తో చూపిస్తాను. అసలు ఏంటంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలక్ట్రిసిటీ సప్లైని మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే మనం తగిలినప్పుడు ఏదైనా వైర్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏదైతే డ్యామేజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేస్తారంటే హౌస్లో వైర్ పట్టుకోకండి షాక్ కొడుతుంది అని చెప్తారు. బట్ కానీ షాక్ కొడుతుంది, అది ఎప్పుడు? షాక్ కొట్టదు, అది ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాకెట్ ఉంటుంది మనకు ఇంట్లో, 5 పిన్ సాకెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడు తీసుకెళ్ళి ఈ సాకెట్, ఇది ఒక ఫేస్, అంటే ఈ టెర్మినల్స్ అన్ని ఫేస్, ఇవన్నీ న్యూట్రల్. మనకి ఏదైనా లోడ్ పని చేయాలంటే క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉండాలి. క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉంటేనే నాకేమవుతుందంటే దాంట్లో కరెంటు ఫ్లో అవుతుంది. ఒకవేళ క్లోజ్డ్ సర్క్యూట్ అవ్వకపోతే కరెంట్ ఫ్లో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ పేరు XY అనుకుంటే, ఈ పర్సన్ గన ఫేస్ వైర్ పట్టుకుంటే గన షాక్ కొడుతుంది. అది ఎప్పుడు? అతను గన ఇన్ కేస్ గ్రౌండ్కి టచ్ అయి ఉంటే, గ్రౌండ్ అయి ఉంటే ఖచ్చితంగా షాక్ కొడుతుంది. లేదు అతను గ్రౌండ్ కాలేదు అంటే మధ్యలో ఈ పర్సన్కి మధ్యలో ఏం చేశాడంటే ఒక చిన్న ఏదైతే అర్త్ మీద కాకోకుండా వాడు ఏం చేశాడంటే ఒక సమ్ ఇన్సులేటర్ మెటీరియల్ పైన ఉన్నాడు, ఇన్సులేటెడ్ మెటీరియల్ పైన నిలబడుకొని ఉన్నాడు. అప్పుడు ఏమైతుందంటే ఫేస్ వైర్ గుండా సప్లై వెళ్ళిపోయి నాకేమవుతుంది, సర్క్యూట్ అనేది నాకు క్లోజ్ అవ్వలేదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్ పైన ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక బెడ్ పెడతాను, బెడ్ పెడతాను. ఇది ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్. గ్రౌండ్ పైన బెడ్ ఉంది, బెడ్ పైన మనిషి ఉన్నాడు. సో కాబట్టి సప్లై ఇక్కడ నుంచి వస్తుంది, వచ్చేసి బెడ్కి ఫ్లో అవుతుంది. బెడ్కి ఫ్లో అయినప్పుడు దాని గుండా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు, ఎందుకంటే అది ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇన్ కేస్ నేను బెడ్ని కనుక తీసేసి ఈ పర్సన్ని డైరెక్ట్ భూమి మీద నిలబెట్టేసాను అనుకోండి, డైరెక్ట్ సప్లై ఇలా వచ్చేసి అతని గుండా సప్లై వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో ఇలా వచ్చిన సప్లై ఫేస్ వైర్ గుండా వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆల్ న్యూట్రల్ పాయింట్స్ అన్ని ఏం చేస్తారంటే వాడు క్లోజ్డ్ సర్క్యూట్ కోసం గ్రౌండ్ చేసి ఉంటారు, లేకపోతే మనకు వైర్స్లో ఉన్నప్పుడు వైర్స్కే ఇచ్చేస్తారు సప్లై అనేది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది నేను ఇవాళ ప్రాక్టికల్తో నేను చేసి చూపిస్తాను. సో పర్సన్ని తీసుకొని ఈ పర్సన్ని ఎయిదర్ షాక్ కొడుతుందా లేదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెడ్ పెట్టినప్పుడు ఇతని గుండా సప్లై ఫ్లో అవుతుందా లేదా అన్న పాయింట్ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే నేను ఒక అడ్వాన్స్డ్ మల్టీమీటర్ వాడతాను, సప్లై ఫ్లో అవుతుందా లేదా అని ఒక డిటెక్టింగ్ కోసం నేను దాన్ని క్లియర్ కట్గా చూపిస్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేసి మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది అడ్వాన్స్ మల్టీమీటర్ ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NCB ఉంది, అంటే నాన్ కాంటాక్ట్ అని చెప్పి ఈ పాయింట్ పెడుతున్నా. అంటే ఏంటంటే ఈ మల్టీమీటర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా ఎలక్ట్రికల్ సప్లై ఫ్లో అవుతుంటే కనుక నాకు ఇండికేషన్ చూపిస్తా. అంటే ఇక్కడ ఒక బీప్ సౌండ్ కీక్ అని, అండ్ ఇక్కడ LED ఒకటి రెడ్ LED బ్లింక్ అవుతుంది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న పర్సన్ పేరు మను, ఇతని గుండా సప్లై ఫ్లో అవుతుంది. అది ఎలా ఫ్లో అవుతుంది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కోటి నేను ఆల్రెడీ ఏం చేసుకున్నా అంటే ఒక సాకెట్ తీసుకున్నా, ఈ సాకెట్కి నేను ఎలక్ట్రిసిటీ సప్లై త్రూ ప్లగ్ ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి ప్లగ్ ద్వారా నేను ఇచ్చాను. ఇక్కడ నుంచి ఆ వైర్ ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను అది ఈ గుండా వైర్ గుండా సప్లై ఫ్లో అవుతుందా లేదా అనేది. చూడండి మీరు కనుక చూస్తే కీక్ అని సౌండ్ వస్తుంది, అండ్ LED కూడా బ్లింక్ అవుతుంది, అంటే ఈ వైర్స్లో సప్లై వెళ్తుంది. అండ్ స్విచ్ వరకు, స్విచ్ నేను ఆఫ్ చేశాను అనుకోండి, స్విచ్ వరకు సప్లై అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సప్లై అనేది ఫ్లో అవుతూ వస్తుంది. అంటే స్విచ్ గుండా సప్లై వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిన్ పెట్టు, ఒక్క నిమిషం, ఈ టెర్మినల్స్ కనెక్ట్ చేయి. ఇప్పుడు తనని చూస్తే కనుక మీరు కనుక చూస్తే పర్సన్ ఎక్కడున్నాడంటే గ్రౌండ్ మీద కాకోకుండా ఒక బెడ్ వేసాను, బెడ్ మీద పర్సన్ ఉన్నాడు. ఇది కనుక చూస్తే మీకు గ్రౌండ్, ఇది మనం ఫ్లోరింగ్. అండ్ ఇది కనుక చూస్తే ఈ పర్సన్ని కనుక చూస్తే ఎక్కడ ఉన్నా అంటే ఒక బెడ్ మీద ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ చూస్తే ఫ్రెండ్స్, నేను స్విచ్ అనేది ఆన్ చేశాను, ఇది నాకు ఫేస్ వైర్, అంటే ఈ టెర్మినల్ నాకు ఫేస్ వైర్. నేను బెడ్ మీద ఉన్నాను కాబట్టి నాకు షాక్ కొట్టదు తగిలినప్పటికీ. అండ్ ఇది నా సెకండ్ టెర్మినల్ న్యూట్రల్ వైర్, న్యూట్రల్లో సప్లై ఫ్లో అవ్వట్లేదు, ఎందుకంటే ఫేస్లో మాత్రమే సప్లై ఫ్లో అవుతుంది. సో కాబట్టి అందుకనే నాకు LED ఇండికేషన్ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తను పట్టుకున్నా కూడా తనకి షాక్ కొట్టదు, పట్టుకున్నా షాక్ కొట్టదు. బట్ కానీ మీరు కనుక చూస్తే సప్లై అనేది ఫ్లో అవుతుంది, బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ కనపడుతుందా?
సో ఫ్లో అవుతుంది. బట్ కానీ మీరు సప్లై ఫేస్ గుండా వెళ్ళి పర్సన్ కూడా చూపిస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు పక్కకు వస్తాను, పర్సన్ హ్యాండ్ కొంచెం పైకెత్తు, పర్సన్ గుండా సప్లై అంటే తన చేతిలో కూడా సప్లై ఫ్లో అవుతుంది. అందుకే ఎల్ఈడి సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. ఫేస్ వైర్ వదిలి, ఫేస్ వైర్ కానీ అక్కడ వదిలేశాడు కాబట్టి సప్లై దానికుండా ఫ్లో అవ్వలేదు. సో కాబట్టి అందుకని ఎల్ఈడి టచ్ చేసినప్పుడు మాత్రమే సప్లై అనేది ఫ్లో అవుతుంది, వదిలి. సో కాబట్టి ఎప్పుడైతే వదిలేశాడో ఫేస్ వైర్ని, సప్లై దానికుండా ఫ్లో అవ్వలేదు. ఏం ఫేక్ లేదు ఫ్రెండ్స్, ఇదంతా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో ఇది ఫ్రెండ్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో. సో ఫ్రెండ్స్ ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మీరు డైరెక్ట్గా ఫేస్ వైర్ని టచ్ చేయొచ్చు. అది ఎప్పుడంటే గ్రౌండ్కి మీకు టచ్ అవ్వకూడదు. అందుకే ఎవరైతే ఎలక్ట్రికల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సులేటింగ్ మెటీరియల్స్, గ్లౌజెస్ కానీ లేకపోతే కాళ్ళకి స్లిప్పర్స్, అంటే ఓన్లీ రబ్బర్ స్లిప్పర్స్, ఎందుకంటే రబ్బర్ అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్ కాబట్టి స్లిప్పర్స్ వేసుకొని చేయమంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే చెప్పులు వేసుకుంటామో సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే ఆ పర్సన్ గ్రౌండ్కి టచ్ అవ్వడు. ఒకవేళ ఇప్పుడు గన పర్సన్ గన అంటే ఎవరినైతే నేను చూపించానో మను అనే పర్సన్ని, ఆ పర్సన్ గన డైరెక్ట్గా గ్రౌండ్కు టచ్ అయ్యి ఫేస్ వైర్ గన పట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఫేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ నుండి సప్లై అనేది వచ్చి ఇలా వచ్చేసి తన గుండా సప్లై వెళ్ళిపోయి నాకేమవుతా అంటే గ్రౌండ్కి టచ్ అయిపోతా, అంటే తన గుండా సప్లై ఫ్లో అవుతుంది, తనకి షాక్ కొడుతుంది. మీరు డైరెక్ట్గా ఫేస్ వైర్ పట్టుకోవాలంటే మీకు ఇన్సులేటింగ్ అనేది ఉండాలి. ఇన్సులేటింగ్ పట్టుకున్న తర్వాత మీకు షాక్ కొట్టదు. మీ గుండా సప్లై ఫ్లో అవుతున్నా కూడా మీరు దాన్ని అసలు సెన్స్ చేయలేరు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో కాబట్టి వీడియోలో డౌట్స్ ఉంటాయి కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒకవేళ నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే, ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి grutam9121 అని చెప్పి టైప్ చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.